వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈస్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా వేములవాడ చాళుక్యులు, మరి ఎవరి వేములవాడ చాళుక్యులు ఏ విధంగా చరిత్రలోకి వచ్చారు, ఒక రాజ్య స్థాపకులుగా ఏ విధంగా మారారు. సాధారణంగా వీరు చాళుక్యులు రాష్ట్రకూటులనందు వివిధ రకాల హోదాలలో పనిచేశారు. వారి యొక్క యుద్ధాలలో సహాయం చేయడం ద్వారా వివిధ రకాల హోదాలను కూడా పొందడం జరిగింది. మొదటగా అర్ధ స్వతంత్ర రాజులుగా పరిగణించబడిన వేములవాడ చాళుక్యులు కాలక్రమంలో సామంతులుగా, మహాసామంతులుగా, రాజ్య స్థాపకులుగా మారడం జరిగింది. క్రమంగా దాదాపుగా 2 శతాబ్దాలు అంటున్నాం. అంటే క్రీస్తకం 750 నుండి 973 మధ్య దాదాపుగా 2 శతాబ్దాల కాలం వేములవాడ కేంద్రంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాతనే వీళ్ళు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. మరి అలాంటి వేములవాడ చాళుక్యులకు సంబంధించిన ఆధారాలు ఏంటి గమనిస్తే, సో వేములవాడ చాళుక్యులు అంటున్నాం, రైట్. వేములవాడ చాళుక్యులు సాధారణంగా వేములవాడని లేములవాడ అనడం జరుగుతుంది. లేములవాడ లేదా వేములవాడ అంటున్నాము. అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతానికి సంబంధించింది వేములవాడ లేదా లేములవాడ. మరి ఎవరు వీళ్ళు గమనిస్తే, చాళుక్యులు రాష్ట్రకూటుల కింద అర్ధరాజులుగా అర్ధ స్వతంత్ర హోదాలో దాదాపు 200 సంవత్సరాలకు పైగా పరిపాలన చేశారు. అంటే క్రీస్తకం 750 నుండి 973 మధ్య పరిపాలించారు. వీరు స్వతంత్ర హోదాతో ఒక గొప్ప పరిపాలన వేములవాడ రాజధానిగా ప్రారంభమైంది కాబట్టి వీరిని చరిత్రలో మనము వేములవాడ చాళుక్యులుగా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ చాళుక్య రాజ్యానికి సంబంధించి, వేములవాడ చాళుక్య రాజ్యానికి సంబంధించి ఆధారాలు, ఎవిడెన్స్ ఏమవుతున్నాయి? మొట్టమొదటి ఎవిడెన్స్ గమనిస్తే, మొదటి అరికేసరి యొక్క కొల్లీపర రాగి శాసనం అవుతుంది. కాపర్ ఇన్స్క్రిప్షన్ అంటున్నాం. మరి ఈ కొల్లీపర రాగి శాసనం ఎవరికి సంబంధించింది? మొదటి అరికేసరికి సంబంధించింది. ఇది వేములవాడ చాళుక్యులకు సంబంధించిన నిర్మాణాల గురించి కొంత సమాచారం ఇస్తుంది, రాజుల గురించి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కొల్లిపెర రాగి శాసనంలోనే వేములవాడను పరిపాలించిన రాజుల యొక్క వరుస క్రమం మనకు ప్రస్తావించబడుతుంది. రెండోది గమనిస్తే, 2వ అరికేసరి అంటున్నాం. 2వ అరికేసరి యొక్క కరీంనగర్ శిలాశాసనం అవుతుంది. కరీంనగర్ కేంద్రంగా జరిగిన శిలాశాసనంలో క్లియర్గా వీళ్ళు వేములవాడ కేంద్రంగా తమ పరిపాలనను విజృంభించారు. అప్పటి వరకు వారు బోధన్ కేంద్రంగా పరిపాలించినప్పటికీ వేములవాడ కేంద్రంగా ఎప్పుడైతే మార్చబడిందో రాజధాని, అప్పటి నుండి వాళ్ళు చరిత్రలో పేరెన్నికగలిగిన పరిపాలన అందించగలిగారు. ఆ విషయం మనకి 2వ అరికేసరి యొక్క కరీంనగర్ శిలాశాసనం తెలియజేయడం జరుగుతుంది. 3వ ఆధారాన్ని కనుక గమనిస్తే, 2వ అరికేసరి వేసిన వేములవాడ శిలాశాసనం కూడా తెలియజేస్తుంది. ఈ వేములవాడ శిలాశాసనంలో స్పష్టంగా కనబడుతుంది జైన శైవ మతాల ప్రస్తావన మనకు ఇందులో కనబడడం జరుగుతుంది. అనేక జైనాలయాలు ఏ విధంగా శైవాలయాలుగా మార్చబడ్డాయి, ఆ ప్రస్తావన మనకు వేములవాడ శిలాశాసనంలో కూడా పేర్కొనబడడం జరుగుతుంది. 2వ అరికేసరి చెన్నూరు శిలాశాసనము అంటున్నాం. అంటే ఇప్పుడు 2వ అరికేసరి యొక్క శాసనాలు 3 కనబడుతున్నాయి. 1 కరీంనగర్, 2 వేములవాడ, 3 చెన్నూరు శిలాశాసనం అవుతున్నాయి. వాటితో పాటుగా మరిన్ని కరీంనగర్ శిలాశాసనం, జినవల్లభుని కుర్యాల శాసనం లేదా కుర్క్యాల శాసనం అంటున్నాం. ఈ కుర్క్యాల శాసనాన్ని వేసింది జినవల్లభ, జైన మతానికి సంబంధించిన వ్యక్తి జినవల్లభుడు అంటున్నాం. 3వ అరికేసరి వేసిన పరభణి శాసనం అంటున్నాం. పరభణి శాసనం అనేది రాగి శాసనం, ఇట్ ఈజ్ ఏ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అవుతుంది. అదేవిధంగా బీర్బహుని యొక్క కురువగట్టు శిలాశాసనం అవుతుంది. ఇలాంటి శిలాశాసనాలు, ఇలాంటి శాసనాలు మనకి వేములవాడ చాళుక్యుల గురించి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా పుస్తకాలలో కూడా పేర్లు ప్రస్తావించబడ్డాయి. అలాంటి కవులలో పంపకవి అంటున్నాము. మనం కన్నడ భాష కనబడగానే కన్నడ త్రయం అనేది కనబడడం జరుగుతుంది. మరి ఏంటి కన్నడ త్రయం? పంపడు, రన్నడు, పొన్నడు. మరి అలాంటి రన్నడు రచించిన గ్రంథమే విక్రమార్జున విజయం అంటున్నాము, ఆది పురాణము అంటున్నాం. ఈ 2 పుస్తకాలలో ఆనాటి వేములవాడ చాళుక్యుల ప్రస్తావన మనకు కనబడడం జరుగుతుంది. 2 సోమదేవసూరి యొక్క యశస్తిలక చెంపు కావ్యము అవుతుంది. అదేవిధంగా మల్లియ రేషణ రాసిన కవిజనాశ్రయం అవుతుంది. ఇలాంటి పుస్తకాలు కూడా వేములవాడ చాళుక్యులకు సంబంధించిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి శాసనాల ఆధారంగా అసలు వేములవాడను ఎవరు పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు, వారి యొక్క క్రమాన్ని గనుక గమనిస్తే పరిపాలనా కాలాలు అంటున్నాం. 1 సత్యాశ్రయ రణవిక్రముడు అంటున్నాం.
మూలపురుషుడుగా కనబడతాడు. సత్యాశ్రయ రణవిక్రమ క్రీస్యకం 641 నుండి 660 మధ్య అర్ధ స్వతంత్ర హోదాలో, సామంత హోదాలో, మహాసామంత హోదాలో వీరి పరిపాలన కనబడుతుంది. ఈ తర్వాత వచ్చిన వ్యక్తి పృథ్వీపతి అంటున్నాం. పృథ్వీపతి క్రీస్యకం 660 నుండి 695 మధ్య పరిపాలించాడు. అదేవిధంగా మహారాజు లేదా మహారాజా ఏం చేశాడు? 695 నుండి 725 మధ్య పరిపాలన చేయడం జరిగింది. రాజాదిత్యపుడు విక్రముడు అంటున్నాం. ఈ విక్రముడు 1725 నుండి 750 మధ్య పరిపాలన చేయడం జరుగుతుంది. వినయాదిత్య యుద్ధం వల్ల నుండి స్వతంత్ర రాజ్యం వైపు అడుగులు పెడుతుంది. అప్పటి వరకు వీళ్ళు సామంత హోదా, మహాసామంత హోదా, అర్ధ స్వతంత్ర హోదాను మాత్రమే కలిగి ఉన్నారు. కొంతకాలం బాదామి చాళుక్యుల దగ్గర, కొంతకాలం రాష్ట్రకూటుల దగ్గర వీళ్ళు వివిధ రకాల హోదాలో ఉన్నారు. ఎప్పుడైతే వినయాదిత్య యుద్ధం వల్ల స్వయంగా వేములవాడ చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వినయాదిత్యుని తర్వాత మొదటి అరికేసరి అంటున్నాం. గొప్ప పాలకుల్లో ఒకడు. వేములవాడను పరిపాలించిన గొప్ప పాలకుల్లో మనకు మొదటి అరికేసరి కనబడుతున్నాడు. 780 నుండి 800 మధ్య పరిపాలిస్తున్నాడు. మొదటి నరసింహుడు, ఇతనికి మరొక పేరే రాజాదిత్య అంటున్నాం. మరి ఈ రాజాదిత్య క్రీశకం 800 నుండి 870 మధ్య పరిపాలన కొనసాగించాడు. రెండవ యుద్ధమల్ల అంటున్నాం. రెండవ యుద్ధమల్లుడు క్రీశకం 835 నుండి 870 మధ్య 35 సంవత్సరాల గొప్ప పరిపాలనని అందించడం జరిగింది. బద్దెగా నేటి వేములవాడ కేంద్రంగా ఉన్న బద్దెగేశ్వర ఆలయం, దానికి మరొక పేరే భీమేశ్వర ఆలయం అవుతుంది. అలాంటి భీమేశ్వర ఆలయాన్ని నిర్మించిన నిర్మాత బద్దెగుడు అంటున్నాం. మరి అలాంటి బద్దెగుడు జైన మతాన్ని, అలాంటి బద్దెగుడు శైవ మతాన్ని కూడా ఆదరించినట్టు మనకు ఆధారాలు కనబడుతున్నాయి. అలాంటి బద్దెగా 870 నుండి 895 మధ్య 25 సంవత్సరాల కాలాన్ని పరిపాలించడం జరిగింది. మూడవ యుద్ధమల్లుడు 900 నుండి 910 వరకు పరిపాలన కొనసాగించాడు. అదేవిధంగా రెండవ నరసింహుడు అంటున్నాం. రెండవ నరసింహుడు 910 నుండి 930 మధ్య పరిపాలన కొనసాగించడం జరిగింది. అరికేసరి 2 అంటున్నాం. గొప్ప పాలకుల్లో ఇతడు కూడా ఒకరు. అరికేసరి 2 930 నుండి 955 మధ్య పరిపాలన కొనసాగించాడు. వాగరాజు, వాగరాజు కాలంలో 955 నుండి 960 కాలాన్ని మనం గమనించవచ్చు. బద్దెఘాటు 960 నుండి 966 మధ్య పరిపాలన కొనసాగించాడు. అరికేసరి 3 966 నుండి 973 మధ్య పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇలా అరికేసరి 3 వరకు, సత్యాశ్రయ రణవిక్రమ నుండి అరికేసరి 3 వరకు వేములవాడ చాళుక్యుల యొక్క పరిపాలన కొనసాగడం జరుగుతుంది. మరి ఈ కాలంలో అంటే దాదాపు 2 శతాబ్దాలు అంటున్నాం, అంటే 200 సంవత్సరాలు అంటున్నాం. మరి ఈ 200 సంవత్సరాల కాలంలో వీరి పరిపాలన ఏ విధంగా ఉంది? ఎందుకంటే వీరి పరిపాలన కొంతకాలం అర్ధస్వతంత్ర హోదా, కొంతకాలం సామంత హోదా, కొంతకాలం మహాసామంత హోదా, కొంతకాలం స్వతంత్ర హోదా ఉంది. మరి ఈ 200 సంవత్సరాల కాలంలో వీరు పరిపాలించిన ప్రాంతాలు ఏంటి? చరిత్రకారులు తమ ఆధారాలను బట్టి వీరు 4 ప్రాంతాలను పరిపాలించినట్టుగా వివరణ ఇవ్వడం జరిగింది, ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది పోతనాపాడు అంటున్నాం. పోతన అంటున్నాం, బాగా గమనించాలి. పోతన అనే పదం మనకి షోడశ మహాజనపదాలలో కనపడుతుంది. పోతన లేదా బోధన్ అంటున్నాం. ఏంటి బోధన్? ఆనాటి షోడశ మహాజనపదాలలో అస్మక రాజ్యం యొక్క అసఖ లేదా అస్మక అంటాం. చూడండి, అస్మక అంటే మహాజనపదాలలో దక్షిణ భారత కేంద్రంగా ఏర్పడిన ఏకైక మహాజనపదం అసక లేదా అస్మక. ఈ అస్మక రాజ్యం యొక్క రాజధాని పోతన లేదా బోధన్ అంటున్నాం. అలాంటి పోతనాపాడు కూడా వీరి ఆధ్వర్యంలోనే ఉంది. నేడు అది బోధన్ ప్రాంతంగా మనం గుర్తించవచ్చు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అక్కడే కనబడుతుంది. 2 సబదలక్ష అంటున్నాం. సబదలక్ష అంటే 1,25,000 రూపాయలు శిస్తుగా వసూలు చేయబడే ప్రాంతం అంటున్నాం. ఇక్కడ ఒక క్వశ్చన్ బాగా గమనించండి. 1,25,000 అనే విషయాలు అక్కడ లేవు. ఇప్పటి కాలానికి అనుగుణంగా మార్చి దాదాపు 1,25,000 పన్ను వసూలు చేయబడే ప్రాంతాన్ని సబదలక్ష ప్రాంతము అంటున్నాం. దీనికి మరొక పేరే సబ్బినాడు అంటున్నాం. సబ్బినాడు అన్న సపదలక్ష వీరు పరిపాలించిన 2వ ప్రాంతం అంటున్నాం. అంటే వీరి కాలంలో ఉన్న 2వ ప్రాంతం. ఇది ఎక్కడుంది? కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం వరకు ఉంది. ఇది ఉమ్మడి కరీంనగర్ వస్తుంది. ఇప్పుడు అది జయశంకర్ భూపాలపల్లిలోకి వెళ్తుంది. కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం వరకు ఉన్న ప్రాంతాన్ని సపదలక్ష ప్రాంతము అంటున్నాం. వేములవాడ చాళుక్యులు పరిపాలించిన 3వ ప్రాంతం గమనిస్తే చెన్నూరు అంటున్నాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని చెన్నూరుగా భావించడం జరుగుతుంది. 4 రామడుగు అంటున్నాం. ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సీ ఉంది. కొంతమంది చరిత్రకారులు తాముకు లభించిన ఆధారాలను బట్టి రామడుగు అనేది వేములవాడ చాళుక్యుల ఆధీనంలో లేదు అంటున్నారు. మరికొంతమంది ఉన్నాయి అని ధృవీకరించడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ రామడుగు ప్రాంతం అనేది వారి కాలంలో ఉన్నట్టు, వాళ్ళ ఆధీనంలో కొంతకాలం ఉన్నట్టు ఖచ్చితత్వం కనబడుతుంది. మరి ఇలాంటి రామడుగు ప్రాంతం అంటే ఏంటి? సో రామడుగు విషయం లేదా రామడుగు ప్రాంతము అంటే మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతాలు, మీకు వెలమకాలు లేదా పద్మనాయకుల పరిపాలనల కాలంలో ఉండే ప్రాంతాలే ఈ రామడుగు ప్రాంతాలు అవుతున్నాయి. ఇలా 4 ప్రాంతాలని 2 శతాబ్దాలకు పైగా పరిపాలించిన వ్యక్తులే వేములవాడ చాళుక్యులు అవుతున్నారు. మరి ఇలాంటి వేములవాడ చాళుక్యులో సపదలక్ష ప్రాంతము అన్నాం చూడండి. సపదలక్ష విషయం లేదా సపదలక్ష దేశము అంట. దీనికి మరొక పేరే 1,25,000 ఆదాయం వచ్చే ప్రాంతము అని అర్థం. అంటే అత్యధికంగా పన్ను వసూలు చేయబడే ప్రాంతం. ఆ ప్రాంతం నుండి ఇప్పటి చరిత్రకారుల ప్రకారం, ఇప్పటి ధనం ప్రకారం 1,25,000 పన్ను అనేది లభించే ప్రాంతం అవుతుంది. అదే మనకి సపదలక్ష అవుతుంది. 2, ఇది వేములవాడ శాసనాల్లో గమనిస్తే అరికేసరి 2 యొక్క వేములవాడ శాసనం గమనించండి. దీనికి దగ్గర పదాలు కనబడతాయి. మీరు బాగా గమనిస్తే తెలంగాణ పదానికి కూడా దగ్గర పదాలు కనబడతాయి. సో ఇక్కడ ఆ విషయం గమనిస్తే ఈ విషయం మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, సాధారణంగా తెలంగాణ ప్రాంతం, అసలు ఈ తెలంగాణ భావజాలం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఈ తెలంగాణ పదం ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అంటే 3 శైవ క్షేత్రాల మధ్య ఉన్న ప్రదేశం త్రిలింగ అంటాం. చూడండి, 3 లింగ ప్రదేశాల మధ్య, 3 లింగాలతో కూడిన దేవాలయాల మధ్య ఉన్న త్రిభుజాకార ప్రాంతం ఏమవుతుంది? త్రిలింగము అవుతుంది. మరి ఈ త్రిలింగమే తెలంగాణగా మారిందని చెప్పడానికి కారణం ఏంటి? ఈ త్రిలింగానికి దగ్గరగా ఉన్న పర్యాయ పదాలు కనబడతాయి. ఒక టాలమీ కానీ ఒక సిద్దిపేట ప్రాంతాలలో దొరికిన శాసనాలు కానీ, మరి వివిధ రకాల పుస్తకాలలో కానీ దీనికి సమానార్థాలు కనబడతాయి. ఏ విధంగా కనబడుతున్నాయి? త్రిలింగ, 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 తెలంగ, తెనంగ. ఈ పదాలు కాలక్రమంలో మార్పు చెంది తెలంగాణ ప్రాంతంగా ఆవిర్భవించాయి. అలాగే ఈ వేములవాడ ప్రాంతానికి సంబంధించి వేములవాడలో దొరికిన శాసనంలో వేములవాడకు దగ్గరి పదాలు ప్రస్తావించబడ్డాయి. ఏమని ప్రస్తావించబడ్డాయి? 1 వేములవాడ, 2 లేములవాడ, 3 లేంబులవాడ అంటున్నాం. లేంబులవాడ అన్న, వేములవాడ అన్న, లేములవాడ అన్న ఒకటి. ఇవన్నీ సమానార్థాలుగా పర్యాయ పదాలుగా మార్చబడ్డాయి. కాలక్రమంలో ఉచ్చారణ కేంద్రంగా అవి వేములవాడగా మార్చబడడం జరిగింది. ఆ విషయం మనకి వేములవాడ శాసనంలో ప్రస్ఫుటంగా కనబడడం జరుగుతుంది. సో మరి ఇక్కడ వేములవాడ చాళుక్యులు కొంతకాలం ఏమన్నాం? అర్ధరాజ్య హోదాను కలిగి ఉన్నారు, అర్ధ స్వతంత్ర హోదాను కలిగి ఉన్నారు. మరి ఎవరి దగ్గర ఉన్నారు? ఏ విధంగా తన రాజ్యం స్వతంత్ర రాజ్యంగా మార్పు చెందింది? ఆ విషయాన్ని గమనిస్తే 1 రాష్ట్రకూట వంశానికి సంబంధించిన దంతిదుర్గుడు అంటున్నాం. ఇతడి చరిత్రలో హిరణ్య గర్భయాగం ద్వారా తన క్షత్రియ హోదాను పొందిన వ్యక్తి. బంగారు గర్భయాగం ద్వారా అతని రాష్ట్రకూట వంశానికి చెందిన దంతిదుర్గుడు బాదామి చాళుక్య రాజ్యాన్ని ఓడించి రాష్ట్రకూట రాజ్యపాలనను స్థాపించడంలో, ఎప్పుడైతే రాష్ట్రకూట రాజ్య స్థాపన సందర్భంలో వినయాదిత్య యుద్ధమల్లుడు అంటున్నాం. చూడండి, వినయాదిత్య యుద్ధమల్లుడు అతనికి సహకరించాడు, అతని విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అందుకే దంతిదుర్గు నుండి ఒక ప్రాంతాన్ని పొందడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒక హోదాను పొందడం జరుగుతుంది. ఆ హోదానే మహాసామంత హోదా అంటున్నాము. ఆ ప్రాంతాన్నే సపదలక్ష ప్రాంతము అంటున్నాం. 1,25,000 ఆదాయం లభించే ప్రాంతం అతనికి గిఫ్ట్గా ఇవ్వబడింది, బహుమానంగా ఇవ్వబడింది. కారణం రాష్ట్రకూట రాజ్యం ఏర్పడడంలో దంతిదుర్గునికి క్రియాశీలకంగా వ్యవహరించాడు. అంతేకాకుండా నేటి పోతన లేదా బోధన్ రాజధానిగా పాలించడానికి అవకాశాన్ని పొందాడు. ఏంది హోదా? మహాసామంత హోదా ఇచ్చాడు కాబట్టి బోధన్ రాజధానిగా పరిపాలన చేసుకోవడానికి కావాల్సిన అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పుడు క్లియర్ చూడండి, అర్ధ స్వతంత్ర హోదా నుండి స్వాతంత్ర హోదా వైపు మల్లుతున్నాడు. అలా మల్లడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరు? వినయాదిత్య యుద్ధమల్లుడు అవుతున్నాడు. నెక్స్ట్, వినయాదిత్య యుద్ధం వల్ల తర్వాత స్వతంత్ర రాజ్యం ఏర్పడింది. అలాంటి స్వతంత్ర రాజ్యం ఏర్పడడంలో క్రియాశీలకంగా ఉన్న మరో వ్యక్తి అరికేసరి 1 అంటున్నాం. అరికేసరి 1 అంటున్నాం. మరి అరకేసరి 1 ఏం చేశాడు? అరికేసరి 1 యొక్క సమాచారం మనకి అతని యొక్క కొల్లిపరా శాసనం తెలుస్తుంది.
మరి ఆ కొల్లిపెరా శాసనంలో ఇతని గురించి ఏం ప్రస్తావించబడింది? స్వయంగా ఇతడు వ్యాకరణ దిట్టగా ప్రస్తావించబడ్డాడు. వివిధ రంగాల్లో వివిధ శాస్త్రాల్లో ప్రావీణ్యుడిగా పిలువబడడం జరుగుతుంది. వ్యాకరణంలో దిట్టగాను, గజతంత్ర విద్యలోను, తర్కశాస్త్రంలోను, విలు విద్యలోను, వైద్య విద్యలో ప్రావీణ్యుడిగా తనకు తానే అందులో ప్రస్తావించబడడం జరిగింది, కీర్తించబడడం జరిగింది. ఈ కీర్తన ఎవరికి సంబంధించింది? అరికేసరి 1కు సంబంధించింది. ఆ శాసనమే కొల్లిపెరా శాసనం అవుతుంది. నెక్స్ట్, రాష్ట్రకూటులు తూర్పు చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధంలో అరికేసరి 1 అంటే మొదటి నుండి వినయాదిత్య యుద్ధం వల్ల రాష్ట్రకూట రాజు అయిన దంతిదుర్గుడికి సహాయం చేశాడు. అతని తర్వాత వచ్చిన అరికేసరి 1 ఎవరికి సహాయం చేయాలి? రాష్ట్రకూటులకు సహాయం చేయాలి. కాలక్రమంలో రాష్ట్రకూటులకి తూర్పు చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధంలో రాష్ట్రకూట రాజు అయిన ధ్రువుడికి సహాయపడడం జరుగుతుంది. ధ్రువుడికి సహాయపడి మరిన్ని ప్రాంతాలను పొందుతున్నాడు. వినయాదిత్యుడు అక్కడేమయ్యాడు? సపదలక్ష ప్రాంతాన్ని పొందాడు. బోధన్ కేంద్రంగా పరిపాలన చేయడానికి అవకాశాన్ని తీసుకోవడం జరిగింది, పర్మిషన్ పొందడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే అరికేసరి 1 కూడా రాష్ట్రకూట రాజైన ధ్రువునికి సహాయపడడం జరిగింది. అదేవిధంగా చాళుక్యులు పాలిస్తున్న వేంగి, త్రికలింగ ప్రదేశాలు జయించడంలో సహాయపడ్డాడు. అందుకే ఇతనికి మరిన్ని ప్రాంతాలను ఇచ్చారు. ఆ ప్రాంతాలే శ్రీశైలం, ఏలేశ్వరం ప్రాంతాలను ఇవ్వడం జరిగింది. దీంతో విస్తరణ జరుగుతుంది చూడండి. బోధన్ నుండి శ్రీశైలం, ఏలేశ్వరం వరకు వీరి ఆధీనంలోకి వచ్చాయి. ఆ సందర్భంలో వేములవాడ చాళుక్య రాజు ఎవరవుతున్నారు? అరికేసరి 1 అవుతున్నాడు. అంటే అరికేసరి 1 కాలంలో చాళుక్య రాజ్యం క్రమంగా స్వతంత్ర హోదాను పొంది విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో వేములవాడ చాళుక్యుల వంశంలో ప్రముఖుడైన మరొక రాజు బద్దెగుడు అంటున్నాం. సో బద్దెగా లేదా బద్దెగుడు అంటున్నాం. సో ఇతనికి యొక్క కాలాన్ని గమనిస్తే 850 నుండి 895 మధ్య, అంటే 45 సంవత్సరాల పరిపాలన, దాదాపు అర్ధశతాబ్ద పరిపాలన మనకి బద్దెగుని రూపంలో కనబడుతుంది. మరి ఇతని యొక్క శాసనాలు కనుక గమనిస్తే, ఇతడు వేసిన శాసనాలు, కట్టడాల్లో గమనిస్తే మనకి ఇతని యొక్క ప్రాముఖ్యత అనేది కనబడుతుంది. ఈ ప్రాముఖ్యత ప్రకారం, ఇతని శాసనాల ప్రకారం 42 యుద్ధాలలో ఓటమెరగని వీరుడుగా పిలువబడ్డాడు. దాన్ని మనం ఏమంటాం? సొలదగండ లేదా సొలదగండ అంటాం. చూడండి, సొలదగండ అంటే 42 యుద్ధాలలో ఓటమెరగని వీరుడా అని అర్థం. సో అలాంటి బిరుదును కలిగిన వ్యక్తి ఎవరు అంటే బద్దెగుడు. అంటే అర్థం ఏమవుతుంది? 42 యుద్ధాలలో పాలు పంచుకున్నాడు అంటే రాజ్యాన్ని సుభిక్షం చేశాడు, రాజ్యాన్ని విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టాడు అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా స్వయంగా అతడు దేవాలయాల నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. చాళుక్య రాజైన చాళుక్య భీమవన్ను బద్దెగుడు కూనాలను, జలదుర్గ ప్రాంతాల యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించాలి, చాళుక్య భీముని కూడా ఓడించడం జరిగింది. తాను గెలిచిన 42 యుద్ధాలలో కూడా చాళుక్య భీమవన్ కూడా ఓడించబడుతున్నాడు. ఎక్కడ ఓడించబడుతున్నాడు? కుణాల లేదా కొల్లేరు జరిగిన యుద్ధంలో ఓడించబడడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే బద్దగేశ్వరాలయాన్ని నిర్మించున్నాడు. బద్దగేశ్వరాలయాన్ని మనం ఏమంటున్నాం? భీమేశ్వరాలయంగా పిలవడం జరుగుతుంది. అంటే ఇక రెండో విషయం కనబడుతుంది చూడండి. వేములవాడ చాళుక్య రాజులు అనుసరించిన మతం శైవ మతం అవుతుంది. మరి మొదటి నుండి శైవ మతమే ఉందా అంటే, మొత్తం తెలంగాణ చరిత్రలో జైన మతానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చిన రాజులు ఎవరు అంటే వేములవాడ చాళుక్యులు. కాలక్రమంలో జైనం స్థానంలోకి శైవం ఆదరించబడింది. అలాంటి శైవానికి సంబంధించిన వేములవాడలో ప్రస్తుతం ఉన్న బద్దగేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే బద్దెగుడు అవుతున్నాడు. బద్దెగుడు అవడం జరుగుతుంది. అదేవిధంగా మరో చక్రవర్తి, మరో రాజు నరసింహ II అంటున్నాం. సో నరసింహ II ఏం చేశాడు? లాటా అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది, మాల్వాను ఆక్రమించుకోవడం జరిగింది. క్రమంగా ఉత్తర భారతదేశం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. లాటా, మాల్వాలను వశపరుచుకొని గుర్జర రాజైన మహిపాలుని ఓడించడం జరిగింది. గుర్జర రాజు అంటే వాయువ్య భారతం వైపు వెళ్తున్నాడు. వెళ్ళే క్రమంలో తన విజయాలకు సూచికగా ఒక స్తూపాన్ని, విజయ స్తంభాన్ని స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించాడు? కళాప్రియ అనే ప్రదేశంలో. అంటే ఉత్తర భారతదేశం వైపు తన దండయాత్రల ప్రస్తావాన్ని ప్రారంభించుకుంటూ తాను సాధించిన విజయాలకు గుర్తుగా అతడు విజయ స్తంభాన్ని ఎక్కడ? కళాప్రియ వద్ద స్థాపించడం జరిగింది. దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? నరసింహ II అవుతున్నాడు. అంతేకాకుండా వీరి కాలానికి సంబంధించిన ప్రముఖ కవి పంప కవి అంటున్నాం. పంప అంటే కన్నడ త్రయంలో ఒకానొకడు పంప కవి. ఆ పంప కవి రాసిన విక్రమార్జున విజయం, ఈ విక్రమార్జున విజయంలో ప్రస్తావించబడిన వ్యక్తి ఇతడు అవుతున్నాడు.
సో పంప రాసిన విక్రమార్జున విజయంలో అతడు ప్రస్తావించబడడం జరిగింది. అంతేకాకుండా ఇతని యొక్క ధైర్య సాహసాలు దక్షిణ భారతం నుండి ఉత్తర భారతం వరకు తన విజయం పరపరం కొనసాగించడంతో అతని ధైర్య సాహసాలకు ముచ్చట వేసిన ఆనాటి ఇంద్ర 2 అవుతున్నాడు. ఇంద్ర 3 అన్న 3వ ఇంద్రుడు అన్నాం చూడండి. ఈ 3వ ఇంద్రుడు తన సోదరి అయిన జక్కవ్విని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. తద్వారా మనకి వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. సో ఇంద్ర 3 యొక్క సోదరి అయిన జక్కవ్వి ఎవరిని వివాహం చేసుకుంటుంది? మనకి పంపకవి రాసిన విక్రమార్క విజయంలో ప్రస్తావించబడిన వ్యక్తిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరో వ్యక్తి 2వ అరికేసరి అంటున్నాం. 2వ అరికేసరి కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు. ఇతడు గొప్ప విద్వాంసునిగా, వీరునిగా, పాలనా దక్షునిగా, సాహిత్యవేత్తగా కొనియాడబడడం జరిగింది. అంతేకాకుండా ఇతని కాలంలోనే గొప్ప కన్నడ కవి పంప ప్రముఖ కావ్యం విక్రమార్జున విజయం రాయడం జరుగుతుంది. విక్రమార్జున విజయాన్ని రాయడం జరిగింది. ఈ కావ్యమే కన్నడ భాషకి, కన్నడ సాహిత్యానికి ఒక మచ్చుతునకగా పిలుస్తున్నాం. కన్నడంలో మనకు త్రయాలు ఉన్నారు. పంప కవి ఉన్నాడు, పంప, రన్నడు, పొన్నడు ఉన్నాడు. అలాంటి పంప రాసిన కావ్యమే విక్రమార్జున విజయం అవుతుంది. సో అంతేకాకుండా ఇతని కాలంలో వేములవాడ కేంద్రంగా ఆదిత్య గృహము అనేది నిర్మించబడింది. సో ఆదిత్య గృహం కూడా వేములవాడ కేంద్రంగా నిర్మించబడింది. హరికేసరి రాష్ట్రకూట రాజు అయిన ఇంద్ర రాజు యొక్క కుమార్తెని మరొక రేవకర్మిడిని అంటాం చూడండి. రేవకర్మిడి అంటున్నాం. రేవకని అర్మిడి ఆమెని వివాహం చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రకూట రాణి లోకాంబికను వివాహం చేసుకోవడం జరిగింది. అంటే సింపుల్గా వేములవాడ చాళుక్యులకి రాష్ట్రకూటుల మధ్య వైవాహిక సంబంధాలు కాలక్రమంలో మరింత బలపడుతున్నాయి. జక్కవ్వితో ప్రారంభమైన ఈ వైవాహిక సంబంధాలు లోకాంబిక వరకు కొనసాగించబడుతున్నాయి. రైట్. అంతేకాకుండా ఇతని కాలంలో రాజధాని మనకి వేములవాడకు మార్చబడడం జరిగింది. వేములవాడకి మార్చడం జరిగింది. హరికేసరికి తన భార్యలైన రేవకరర్మిడి అంటాం, లోకాంబికలకి ద్వారా వాగరాజు, భద్రదేవ. సో భద్రదేవనే మనం చరిత్రలో భద్యగా అంటున్నాం. సో ఈ వాగరాజు, భద్రదేవులు అతని యొక్క కుమారులుగా, లోకాంబికకు జన్మించిన కుమారులుగా మనం భావించవచ్చు. యశస్తిలక చెంపును రచించిన సోమదేవసురుని వాగరాజు ప్రోత్సహించడం జరిగింది. అంటే వాగరాజు యొక్క ప్రస్థానం మనకి యశస్తిలక చెంపు కావ్యం. ఈ యశస్తిలక గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే సోమదేవయసురి. ఇతడు కూడా వేములవాడ చాళుక్యులకు సంబంధించిన కవి అవుతున్నాడు. అదేవిధంగా మరో చక్రవర్తి, మరో రాజు, వేములవాడ రాజు 3వ అరికేసరి అంటున్నాం. సో ఈ 3వ అరికేసరి తన రాజధానిని గంగాధరం నుంచి వేములవాడకు మార్చడం జరిగింది. ఈ గంగాధర పట్టణం నుండి మళ్ళీ నీటి కొరత ఏర్పడడంతో ప్రస్తుతం ఉన్న వేములవాడ పెదవాగు సమీపంలోకి మార్చడం జరిగింది. తద్వారా ప్రజలకి నీటి సౌకర్యాలు తీర్చబడ్డాయి, నీటి సమస్యలు తీర్చబడడం జరిగింది. క్రీశకం 973లో 2వ తైలపుడు అనేవాడు రాష్ట్రకూట రాజ్యాన్ని నిర్మూలించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. క్లియర్ గమనించాలి. 2వ తైలపుడు రాష్ట్రకూట రాజ్యాన్ని తుదముట్టించి మరి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు అప్రహతిహతంగా వేములవాడ రాజ్యం కొనసాగడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా వేములవాడ రాజ్యం అంతరించింది. ఇదే క్రమంలో మనకు ఖమ్మం కేంద్రంగా ముదిగొండ చాళుక్యులు ఉన్నారు చూడండి. సో క్లియర్గా మనకి ఎప్పుడైతే కళ్యాణి చాళుక్య రాజ్యం ప్రస్తావన ప్రారంభమవుతుందో వేములవాడ చాళుక్య రాజ్యం అనేది అంతరించడం జరిగింది. ఇలా వేములవాడ చాళుక్య రాజ్యానికి సంబంధించిన వివిధ రాజులు తమదైన కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంట్రిబ్యూషన్ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ఎక్కడ కనబడుతుంది, ఏ విధంగా కనబడుతుంది, వీరి కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఆ విషయాన్ని గమనిస్తే సో వీరి కాలం నాటి సామాజిక పరిస్థితుల్లో భాగంగా పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది? దాదాపు 2 శతాబ్దాలు అంటున్నాం. అంటే 200 సంవత్సరాల పరిపాలన కొనసాగించారు. దాదాపు 17 మంది మనకి కనబడుతున్నారు చరిత్రలో వేములవాడ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులుగా. మరి ఇలాంటి 17 మంది తమ పరిపాలనలో ఉన్న ప్రాంతాలని ఏ విధంగా పరిపాలించారు, ఆ పరిపాలన సౌలభ్యం కోసం ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ను నిర్మించడం జరుగుతుంది, ఆ విషయాన్ని గమనిస్తే రాజే సర్వాధికారిగా ఉంటున్నాడు. రాజే సర్వాధికారి అంటే అన్ని అధికారాల మీద అల్టిమేట్ అతడికే అధికారం ఉండడం జరుగుతుంది. అంటే సర్వసైన్యాధ్యక్షుడుగా అతడే ఉంటాడు, పాలకుడుగా అతడే ఉంటాడు, పన్నుకు అల్టిమేట్
చివరి స్థానంలో మొదటి స్థానంలో కూడా రాజే ఉండడం జరుగుతుంది. ఇది కామన్గా అన్ని రాజ్యాలలో కనబడే సర్వసాధారణ మాట. రాజే సర్వాధికారి అంటున్నాం. అంతేకాకుండా రాజరికం వంశపారంపర్యం అవుతుంది. అంటే రాజు మరణించిన తర్వాత తన సంతానంలోని పెద్ద కుమారునికి వస్తుంది. ఒకవేళ పెద్ద కుమారుడు అసమర్థుడైతే అతని తర్వాత వ్యక్తికి రావడం జరుగుతుంది. అదే మనము హెరిడిటరీ అంటున్నాం. రాజరికం వంశపారంపర్యము అంటున్నాం. ఇది రెండో లక్షణం. అంటే వేములవాడ చాళుక్యుల యొక్క పరిపాలనలో మొదటి లక్షణం రాజు అన్నిటికీ సర్వాధికారిగా ఉంటాడు. 2 రాజరికం వంశపారంపర్యాన్ని కలిగి ఉండటం. 3 రాజు అధికారం సప్తాంగ సమన్వితము అంటున్నాం. సప్తాంగాలు అంటున్నాం. సప్తమి అష్టమి అంటున్నాం. సప్తమి అంటే 7. అంటే రాజు యొక్క అధికారం 7 భాగాలుగా విభజించబడుతుంది, 7 రంగాలుగా ఉండడం జరుగుతుంది. మరి ఆ సప్తాంగ సమన్వితాలు ఏంటి అంటే రాజు తన పరిపాలనలో భాగంగా ఆ 7 భాగాలకు సంబంధించిన అధికారులను నియమించుకొని తన పరిపాలన విధానాన్ని కొనసాగించడం జరిగింది. మరి అలాంటి ఈ సప్తాంగ సమన్వితాలలో మొదటి వ్యక్తి రాజు ఉంటున్నాడు. రెండో వ్యక్తి మంత్రి ఉంటున్నాడు. మూడవది రాజ్యం అవుతుంది. 4 కోశం అవుతుంది. 5 సైన్యం అవుతుంది. 6 మిత్రం అవుతుంది. 7 దుర్గం అవుతుంది. వీటిని మనము సమన్వితాలు అంటున్నాం. సప్తాంగ సమన్వితాలు అంటాం. ఈ రూపంలో మనకు రాజు అనేది అధికారాన్ని చెలాయించేవాడు. రాజు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉంటున్నాడు. రాజే సర్వసైన్యాధ్యక్షుడిగా అని అత్యున్నత న్యాయాధికారిగా, అత్యున్నత పరిపాలనాధికారిగా, రాజ్య పరిపాలకులకు మొదటి వ్యక్తిగా కూడా భావించబడుతున్నాడు. రాజే సర్వాధికారి, రాజే సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండడం జరిగింది వేములవాడ చాళుక్యులకు సంబంధించిన పరిపాలనా విధానంలో. మరి పరిపాలనా సౌలభ్యం కోసం, పరిపాలనా విషయాలను అమలు చేయడం కోసం ఆ డీసెంట్రలైజేషన్ ఏ విధంగా కనబడుతుంది, ఆ పరిపాలనా విభాగాలు ఏంటి అంటే రాజ్యం కాస్త రాష్ట్రాలుగా విభజించబడింది. ప్రతి రాష్ట్రం విషయంగా విభజించబడడం జరుగుతుంది. సో ప్రతి విషయం భుక్తులుగా విభజించబడడం జరుగుతుంది. అలా మనకి గ్రామ స్థాయి లేదా పల్లె స్థాయికి విభజన స్పష్టంగా కనబడడం జరిగింది. మరి ఒక్కొక్క స్థాయిలో పరిపాలనా సౌలభ్యం కోసం, పరిపాలన నిర్ణయాలను అమలుపరచడం కోసం ఎలాంటి అధికార బృందం ఏర్పాటు చేయబడింది అంటే ఇప్పుడు సింపుల్, భుక్తుల కలయిక విషయం అవుతుంది, విషయాల కలయిక రాష్ట్రం అవుతుంది, రాష్ట్రాల కలయిక మనకి రాజ్యంగా మారడం జరుగుతుంది. ఇలాంటి ఒక స్పష్టమైన వికేంద్రీకృత విధానం, ఒక డిసెంట్రలైజేషన్ పోలిన పరిపాలన విధానం మనకి వేములవాడ చాళుక్యులలో కనబడుతుంది. నెక్స్ట్ గమనిస్తే మరి రాష్ట్రపతి, విషయపతి, భోగపతి అంటున్నాం. అంటే వీళ్ళెవరు ఆ పరిపాలన విభాగాలకు అధిపతులుగా ఉండడం జరుగుతుంది. వీరి యొక్క ఒక్కొక్కరు విధి ఏమిటి? ఇప్పుడు రాష్ట్రపతి యొక్క విధి ఏంటి? విషయానికి విషయపతి ఉంటున్నాడు, రైట్. భోగపతులు ఉండడం జరుగుతుంది. వీరి యొక్క విధి, వీరి ఆధ్వర్యంలో ఎలాంటి అధికారాలు ఉన్నాయి గమనిస్తే, ఒకటి రాష్ట్రపతిని గమనిస్తే, రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఇతడు రాజ్యం రాష్ట్రాలుగా విభజించబడుతుంది. ప్రతి రాష్ట్రానికి అధిపతిగా కొనసాగే వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి అవుతున్నాడు. మరి రాష్ట్రపతికి ఉండే అధికారం సైన్యానికి, పౌర సంబంధమైన పరిపాలనకు ఇతడు ఆధిపత్యం వహించడం జరుగుతుంది. అంటే సైనిక అధికారాలు అతని చేతిలో ఉంటాయి. ప్రజా సంబంధమైన పరిపాలన అధికారాలు మొత్తం మనకి రాష్ట్రపతి ఆధీనంలో ఉండడం జరిగింది, రైట్. కొన్ని సందర్భాలలో అతడు సామంత రాజులాగా భోగాలను అనుభవించేవాడు అంటున్నాం. అంటే ఒకప్పుడు వేములవాడ చాళుక్యులు ఏమవుతున్నారు, ఒకప్పుడు వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉన్నారు. అలాంటి హోదాను కూడా ఈ కాలంలో పరిపాలనా విభాగంలో రాష్ట్రానికైన అధిపతి రాష్ట్రపతి అనుభవించేవాడు. అంతటి హోదాను, రాజుతో సరిసమానమైన హోదాను కలిగి ఉండేవాడు. ఒక సామంత రాజుకుండే హోదాని రాష్ట్రపతి కలిగి ఉండేవాడు. తద్వారా సైనిక వ్యవస్థని, తద్వారా పౌర సంబంధమైన పరిపాలనా విభాగాలని ఇతని ఆధీనంలో ఉంచుకునేవాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి విషయపతి అంటున్నాం. అంటే రాష్ట్రం విషయంగా మారింది. మరి అలాంటి విషయానికి అధిపతిగా విషయపతి ఉండడం జరుగుతుంది. మరి విషయపతి యొక్క అధికారం ఏంటి? తన పరిధిలో ఉన్న విషయం మీద అన్ని అధికారాలు అతనికే ఉంటాయి. అంటే దాదాపుగా సమానంగా రాష్ట్రపతికి ఉండే అధికారాలే కనబడుతున్నాయి. రాష్ట్రపతికి ఉండే అధికారాలు సమానంగా కలిగి ఉండడం జరుగుతుంది, రైట్. ఆ తర్వాత భోగపతి అంటున్నాం. మరో అధికారి అయిన భోగపతికి ఎలాంటి అధికారాలు కనబడుతున్నాయి? ఒకటి పన్ను వసూలు చేయడం, రాబడి మొదలైన విషయాలకు సంబంధించిన అధిపతిగా ఉండడం జరుగుతుంది.
క్రమంగా పరిపాలనలో చివరి భాగం గ్రామం అవుతుంది. ఆ గ్రామానికి అధిపతి గ్రామాధికారి అన్నాం. గ్రామాధికారిని మనం ఏమంటున్నాం? గవుండా అంటున్నాం. గవుండా లేదా నల్ గవుండా అంటున్నాం. గవుండా లేదా నల్ గవుండాగా పిలుస్తున్నాం. వీరి సహకారంతో గ్రామాధికారి గ్రామ స్థాయిలో పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇలా ఒక స్పష్టమైన రాజ్యం నుండి గ్రామం వరకు పరిపాలన విభాగాలు ఏర్పాటు చేయబడడం, పరిపాలన విభాగాలకి అధిపతులు నియమించబడడం మనకి వేములవాడ చాళుక్యులలో స్పష్టంగా కనబడడం జరుగుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.